ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం టేకులగూడెంలో ఉన్నాం. అయితే ఇక్కడ ఇల్లందు ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచిన ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయనే గుమ్మడి నరసయ్య గారు అలియాస్ నరసన్న. అయితే 5 సార్లు అంటే దాదాపు 25 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు నరసయ్య గారు? బాగున్నానమ్మా. నేను చాలా మంది పొలిటీషియన్స్ చూశానండి. 5 సార్లు అంటే 25 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు. అసలు ఇంత సింపుల్గా చాలా ఎంత నీతిగా నిజాయితీగా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే మీరు ఇలా ఉండగలిగారనేది నేను ఇప్పుడు ప్రత్యక్షంగా అంతకుముందు విన్నాను, ఇప్పుడు చూశాను. ఎలా సార్ అసలు ఎలా సాధ్యమైంది మీకు అంత నిజాయితీగా? చెప్తే అర్థమయ్యేది కాదు, కావాలంటే వచ్చేది కాదు. బాగా వెనకబడినటువంటి వర్గం నుంచి పుట్టిన వాడిని, పెరిగిన వాడిని. అదే సమయంలో నాకు ఆ వర్గ స్వభావం కలిగినటువంటి పార్టీ నాకు తోడ్పడింది. ఓకే. దాంట్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో మేమేంటి మేము ఎట్లుండాలి అనేటువంటిది అర్థం చేసుకోగలిగాము. ఆ పద్ధతుల్లో ఉండదలుచుకున్నాం. ఇలా పొలిటికల్ పార్టీలు అనేటువంటిది కాకుండా మన దగ్గర పొలిటికల్ లేదు, జనరల్గా మొత్తం వ్యవస్థనే అవకాశవాదంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు మేము దాన్ని పూర్తిగా భిన్నిస్తున్నటువంటి వాళ్ళం. మోసం చేయటం, పెత్తనం చేయటం, దోసుకోవటం అనేటువంటి దానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళం. మేము మా పార్టీగా తోడ్పాటే కాకుండా నిజంగానే అటువంటి దానికి గురయ్యి వెనకబడినటువంటి వాళ్ళం. కోయా కమ్యూనిటీ అంతా కూడా ఆ పద్ధతుల్లో అనగారిపోతుంది. అందరినీ గౌరవించటంలో కానీ, నమ్మకంగా ఉండటంలో కానీ, వీటన్నిటిలో చాలా ఇదిగా ఉంటాం మేము. అటువంటి మేము నష్టానికి గురి కావటానికి ఇతరులందరూ కూడా బ్రహ్మాండంగా ఇది కావటానికి కారణం ఏంటి అనే దానికి వస్తే మోసం చేస్తున్నారు, మోసపోతున్నాం అనేటువంటి దానికి మేము గురయ్యాము. నిజంగా ఆ పద్ధతుల్లో దాన్ని వ్యతిరేకించటమే కాకుండా దానికి భిన్నమైనటువంటి పద్ధతులు ఉండాలనుకున్నాం. మేము తప్పుడు పద్ధతుల్ని వ్యతిరేకించే వాళ్ళం, తప్పుడు పద్ధతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళం. మళ్ళా ఈ సమాజాన్ని చూసి అట్లా ఉండాలి నేను అనుకోవటం, అది మళ్ళా నాకు వ్యతిరేకమైనటువంటి. అంటే ఒకసారి అధికారం మీ చేతిలోకి వచ్చాక కూడా మీరు అలాగే ఉండగలిగారు. అదే అట్లుండాలి అనుకోవటం నాకు వ్యతిరేకమైనటువంటి స్వభావం. అందుకనే అట్లుండకూడదు. ఈ అధికారం ఎట్లొచ్చింది అనే దానికి వస్తే నేను చాలా క్లియర్గా అందరూ ఈ మన దేశానికి స్వతంత్రం వచ్చిందన్న దగ్గర నుండి మొదలుకొని నేను మా పార్టీ నాయకత్వంలోనే నేను చదువుకున్నది కూడా. ఆ వెలుగులో నేను చదివిన పుస్తకాలు, నేను చదివినటువంటి హిస్టరీ ఇవన్నీ కూడా నాకేం చెప్తున్నాయంటే పెత్తనము చెలాయించాలి, సంపాదన పెంచుకోవాలి. నాకు పెద్ద మనిషి చెప్పేవాడు, అరే అబ్బాయి ఇల్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలరా అని అనేవాడు. అంటే పదవులు ఉన్నప్పుడే సంపాదించుకోవాలా. నేను నవ్వి ఊరుకునేవాడిని. ఆయన మాకు పెదనాయన అవుతాడు, పూనెం రామచంద్రయ్య గారు. అప్పుడు ఆయన జడ్పీ చైర్మన్గా ఉన్నాడు, ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నాడు. ఆయన నాకు ఏమన్నా ఆయన అనుభవాలు ఏమన్నా మంచిగుంటే, ఆయనకు సంబంధించి ఏమన్నా ఉంటే ఆ మంచి మాటలు చెప్తాడేమో అనుకుంటే నన్ను సగపెట్టుకోరా అనే పద్ధతుల్లో నాకు సలహా ఇచ్చాడనమాట. నేను చూసింది ఏంటంటే ఆయనకు సంబంధించినటువంటి విషయంలో కానీ, మా కమ్యూనిటీ కోయ కమ్యూనిటీకి సంబంధించిన విషయంలో కానీ బాగా వెనకబడి ఉన్నాం.
పంటలు పండించే విషయంలో కానీ, భూములు కబ్జాలు చేసే విషయంలో కానీ, వాళ్ళ దగ్గర ఉన్న భూముల్ని వేరే వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు తప్ప, యాడన్న భూమి ఉందంటే దాన్ని కబ్జా చేయడానికి చేతకాడినటువంటి పరిస్థితి. ఆ పత్తులో మేము అవన్నీ చూసి మా పార్టీ సిద్ధాంత వెలుగులో మేము అనుకున్నది, ఇక్కడ మోసం జరుగుతుంది, మోసం చేస్తున్నారు, అందుకనే ఆ మోసాన్ని బట్టబయలు చేయాలి. ఓకే, మోసపోతున్న వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, మోసం చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరించాలి అని మేము అనుకున్నాం. అందుకనే దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఎంతసేపటికి పెత్తనం చెలాయించే స్వభావంతో వ్యవహరిస్తూ వస్తున్నారు తప్ప మన పాలకులు. ప్రజలేమో ఓట్లు ఇస్తారు, వాళ్ళు పరిపాలన చేస్తారు. ఆ పరిపాలన ఈ ఓట్లు ఇచ్చినటువంటి, అధికారం ఇచ్చినటువంటి ప్రజలకు కాకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం చూసుకుంటున్నారు. మరి నేను దాన్నంతా చూసినటువంటి నేను కూడా నా ప్రయోజనం కోసం చూస్తే ఇక నేను మళ్ళా మిగతా వాళ్ళతో సమానమే కదా. అందుకనే అటువంటిది కాకుండా నేను అందరు కూడా నేను మొదటి నుంచి ఆ ఎన్నికల వెలుగులో ఉన్నటువంటి సమాచారాన్ని పరిశీలన చేస్తే ఇవాళనేమో ఓటర్స్ దగ్గరికి పోతున్నాయి డబ్బులు. ఇంతకుముందు నాకు ఇప్పుడు అదే ఒక చిన్న డౌట్ అండి, ఏంటంటే అసలు ఎన్నికల్లో నిలబడాలన్నా గెలవాలన్నా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి అనేది నగ్న సత్యం, చూస్తూనే ఉన్నాము ఇప్పుడు. అలాంటిది మీరు 5 సార్లు అసలు ఒక్క రూపాయి కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండా గెలవగలిగారంటే అసలు అది ఎలా సాధ్యం? ఇప్పుడు చెప్పేది, ఇంతకుముందు ఊళ్ళో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే ఆ ఓట్ల నాయకులు వచ్చి ఆ పెద్ద మనిషిని పట్టుకొని ఆ ఊరికి ఇంతో అంత కొద్ది వేలు వందలతోటి ఇది చేసేవాళ్ళు. ఆ పెద్ద మనిషి చెప్తే ఈ ఊరంతా ఓట్లేసేది. ఆ పద్ధతితో జరిగేది. కానీ ఇప్పుడు ఆ పద్ధతి పోయింది. ఇప్పుడు ఇంకెవరు లేరు. ఏమన్నా ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్లుంటేనే, లక్షలు వేలు కాదు, కోట్లుంటేనే. ఇలా ఆ కోట్ల రూపాయలని ఓటర్స్ దగ్గరికి తీసుకుపోతున్నారు. ఓటర్కి 500-1000 రూపాయలు ఒకసారి ఉన్నాయి. నిన్న ఓటుకి 5,000 నుంచి 10,000 ఉన్నాయి. ఇంకా అటువంటిది తిరిగి వచ్చిన తర్వాత ఓటర్స్ చాలా బుద్ధిమంతులు అనుకోవాలి. ఎందుకంటే తీసుకోవటం తప్పే అంటే వాడు ఇవ్వటం కూడా తప్పే కదా. 2 తప్పులే అయినా కానీ తీసుకున్నారు కాబట్టి ఇచ్చిన వాడికే ఓటేయాలనేటువంటిది నిజాయితీగా ఓటు వాళ్ళ హక్కుని వాళ్ళకున్నటువంటి దీన్ని భద్రంగా ఉపజొపుతున్నారన్నమాట. ఈ డబ్బులు తీసుకోకూడదు అనేది రావట్లేదు వీళ్ళకి, డబ్బులు ఇవ్వకూడదు అనేది వాళ్ళకి లేదు. అందుకనే మేము జనానికి తీసుకోకూడదు అనేటువంటి స్వభావం పెరగాలి, ఆ భావం రావాలి అని కోరుకుంటున్నాం. అయితే ఇలా ధనం డబ్బు అనేటువంటిది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రంగంలోకి రావటం అనేటువంటిదే కాకుండా నార్మల్ ప్రజలందరూ కూడా ఆర్థికమైనటువంటి పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నటువంటిది. అందుకనే అది తప్పైనా కానీ తప్పుడు పత్తులు సంపాదించిన సంపాదనే కదా, తీసుకుంటే తప్పేంటి అని తీసుకుంటున్నారు. ఇక తీసుకున్నారు కాబట్టి ఇచ్చినోడికి ఇవ్వకుండా మళ్ళా ఇంకోటికి ఎట్లేస్తాము అనేటువంటి నీతిని కూడా ప్రదర్శిస్తున్నారు. మీ అప్పుడు అంతలాగా ఉండేది కాదు. మాకు సంబంధించి మేము చేసినటువంటి పనులు ఇక్కడ దొరతనాన్ని పెత్తనానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రజల్ని ఆ విధమైనటువంటి పత్తుల్లో నిలబెట్టగలిగాం. అదే సమయంలో ప్రజలు మనోళ్ళు అనేటువంటి పత్తులు మమ్మల్ని భావించారు, మా వాళ్ళు అనేటువంటి పత్తులు భావించారు. మేము ఇలా ఇక్కడ దొరతనాన్ని అణిసివేయటమే కాకుండా వాళ్ళకు భూమి లేదు,
ఇవాళ పెరిగినటువంటి ఈ ప్రజల పెరుగుదల పెరిగింది బాగా, అట్లనే వెనకబాటుతనం బాగా ఉంది. దానికి మేము చాలా ధైర్యం ఇచ్చి వాళ్ళకి అండగా ఉండి సస్తు బతుకుతూ కూడా వాళ్ళ కోసం పనిచేసిన పనులు కనపడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఎక్కడన్నా ఎవడన్నా ఉంటే వాళ్ళకు 100,000 ఎకరాలు వాళ్ళకే ఉన్నాయి తప్ప, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళ చేయాలో పనిచేయటానికి, వాళ్ళ ఇంటి చుట్టూ సాకిరి చేయటానికి పోయి పొట్టబోసుకోవటం కోసం ఉంటారు తప్ప వాళ్ళ దగ్గర భూమి లేదు. కష్టపడే వాళ్ళు కష్టం చేసే శక్తి ఉన్నా, కష్టం చేసే స్వభావం ఉన్నా వాళ్ళ దగ్గర భూమి లేదు. పంట పండించే శక్తి ఉన్నా కానీ భూమి లేదు. దొర దగ్గర భూమి ఉంటుంది, దొర దగ్గర పోయి పని చేయాలి, దొర దగ్గర పోయి జీతం చేయాలి. ఈ పద్ధతిలో ఇక్కడ ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు మా ప్రాంతం అంతా కూడా వాళ్ళకి ఎట్లా పట్టా అయిందో అర్థం కావట్లే. పరస రంగారావు, పరస వెంకటేశ్వరరావు, పరస దుర్గప్రసాద్ అని కర్ణాలు వాళ్ళ పేరుతోటి ఇక్కడ 8,000-9,000 ఎకరాల భూమి పట్టా అయింది. ఇప్పుడు మేమంతా ఆ భూమిని చేసుకొని బతుకుతున్నాం. అది 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు అట్లా కాస్త వాళ్ళకే గవర్నమెంట్కి కట్టాల్సిన రకం వాళ్ళకి రకం కట్టి ఆ భూముల్ని అట్లా దక్కించుకున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో నుంచి ఎవరైనా మళ్ళీ మీ రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారా అండి? మా ఇంట్లో ఇప్పుడు నేనే తప్ప మా తాత రాజకీయాలు లేవు, మా నాన్న రాజకీయాలు లేవు. మేము పెరుగుతూ మాకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ దొక్కింది. ఆ పార్టీ ఆ పని, ఆ పార్టీ పద్ధతులు నచ్చి వాళ్ళతో ప్రయాణం చేయడం జరిగింది. ఆ పద్ధతుల్లో మేము ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాం. ఇప్పుడు మమ్మల్ని చూసి మా ఊరోళ్ళు, మా ప్రజలందరూ కూడా ఇవాళ కొద్దిగా గొప్ప ఆ అవగాహనతో పనిచేస్తున్నారు. ఓకే, మీది లవ్ మ్యారేజా అండి లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహమేనా? పెద్దలు కుదిర్చిన వివాహమే, పెద్దలు కుదిర్చినటువంటి వివాహం. ఆ పద్ధతుల్లో మేము మా పెళ్ళికి నాడు మా పెళ్ళికైన ఖర్చు ఒక 3,000 రూపాయలు అంతే. ఏ సంవత్సరంలో అండి? 73 అనుకుంటానండి. అవునా? 76లో మా పెద్ద అబ్బాయి పుట్టాడు, 79లో మా చిన్న అబ్బాయి పుట్టాడు, 83లో మా పెద్దమ్మాయి పుట్టింది, 85 ఏప్రిల్లో మా చిన్నమ్మాయి పుట్టింది. ఓకే. ఈ డేట్లు గుర్తున్నాయి కానీ పెళ్లిది కరెక్ట్ గా గుర్తులేదు లేవు అనమాట. ఇప్పుడు వచ్చారంటే మీ పని చెప్తారు, ఉండండి మీ మేడము పెళ్లి డేట్ కూడా గుర్తులేదా అని అడుగుతారు. మధ్యలో మీకు ఏదో హెల్త్ బాగాలేదని విన్నామండి, ఏదైనా సర్జరీ లాంటిది అయిందా మీకు? ఏంటి? ఆ డాక్టర్లు చూసి డాక్టర్లు కిందర మీద అయ్యారు తప్ప నాకు ఆ హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమే తెలవలే. ఆపరేషన్ చేయాల్సిందేనండి. ఒక్కటి ఏదన్నా డ్యామేజ్ అయితే, 1-2 ఏదన్నా డ్యామేజ్ అయితే స్టంట్ చేస్తాము. ఒకసారి 3 డ్యామేజ్ అయినాయి, అందుకోసం పోవాల్సిందే అన్నారు. అందుకని మళ్ళా ఆడికి తీసిపోయినాక స్టార్ హాస్పిటల్లో వాళ్ళకు మళ్ళా 4 రోజులు అబ్జర్వేషన్లో పెట్టారు. ఆ 4 రోజుల తర్వాత ఆపరేషన్ చేశారు. ఇప్పుడు అంతా మామూలుగానే ఉందండి? అంత మామూలుగా ఉంది.